హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రవ్ అండ్ ఫర్ యూ ఛానల్. కొత్తగా వస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే లేదో సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీరు చేసే ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 9 లైక్స్ ఇస్తున్నాను. మీరు అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను నేనైతే అనుకుంటున్నా. అయితే మనం అయితే ఈరోజు వచ్చేసి దేవరా పార్ట్ 2 మూవీ గురించి అయితే మాట్లాడానికి కొంచెం ట్రై చేద్దాం. కొంచెం మూవీ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. కొంచెము అంత లాంగ్ అయితే పెట్టను. ఒక 5 మినిట్స్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అయితే అఖండ మనకు సారీ 'దేవర పార్ట్ 2' మూవీ గురించి చెప్పాలంటే మూవీ వచ్చేసి మనకైతే ఫస్ట్ హాఫ్ మనకు స్టార్టింగే మనకైతే దేవర గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! దేవర ఎంత మంచోడో, ఎంత ఇది చేస్తే ఎంత క్రూరంగా కూడా ఉంటాడో అనేది మనకైతే ఫస్ట్ పార్ట్‌లో అయితే క్లారిటీగా అయితే చూపించింది కదా! అయితే ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మీకొచ్చేసి మనకు ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటది కదా! అసలు దేవర పోయి సముద్రం మీదకైతే ఎందుకెళ్ళిండు? అతన్ని చంపేసిండ్రా అనేది మనకు లాస్ట్‌లో క్లైమాక్స్‌లో చూపిస్తారు గానీ, అసలు ఎందుకు సముద్రం మీద ఎళ్ళిండ్రు అనేది మనకైతే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా మాట్లాడే ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అయితే మనకది ఇంటర్వ్యూలో జరిగిన ఫైట్‌లో అయితే మనకు ఫస్ట్‌లో పోస్ట్ గార్డ్ ఒకాయన కాపు ఉంటాడు గదా! ఆయనకొచ్చేసి స్టీమర్‌లో మీరెక్కడ వెళ్ళిస్తున్నారు? ఇంతమంది వెళ్ళినా గూడా చేపలు గూడా పడలేదు కదా! అని చెప్పేసి అయితే అతనైతే సంపనీకైతే ట్రై చేస్తాడు గదా! అయితే దాంట్లో అయితే మనకు దేవర వచ్చేసి కాపాడడం అయితే జరుగుతది గదా! ఆయనకైతే. ఆ కాపాడిన ఆయన వచ్చేసి ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మనకైతే దేవరనైతే తీసుకుపోవడం అయితే జరుగుతది. అది మనకు ఆ పిల్లాడు ఉన్నాడు గదా! దేవర కొడుకు. వాళ్ళ కొడుకు దగ్గర అయితే ప్రమాణం అయితే తీసుకుంటాడు. నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర అయితే దయచేసి అయితే ఎవరితోటి నాకు చెప్పకు నువ్వు. చెప్పితే అది ఇబ్బందయితది. నువ్వు చెప్పకు. నువ్వు సముద్రంలో ఎళ్ళినట్టే నువ్వైతే క్రియేట్ చెయి. ఈ పోలీసులైతే వచ్చి తీసుకుపోయి అతనైతే రక్షించడం అయితే జరుగుతది. ఆ రక్షించడంలో అయితే ఆయనైతే పోయి ఎప్పుడు ఎవరో సముద్రం మీదకొచ్చినా అయితే దేవరైతే చంపుతుంటాడు. కానీ మనకైతే అది రివీల్ చేయకుండా దేవర చనిపోయిండని చెప్పేసి అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతది గదా! అసలు స్టోరీ వచ్చేసి మనకైతే ఆ పోలీస్ కాపైన తీసుకుపోయి ఆయననైతే రక్షించడం అయితే జరుగుతది. ఆ రక్షించిన తర్వాతయితే మనమైతే దేవర అయితే బతికే ఉంటాడు గానీ, మనకైతే సెకండ్ పార్ట్‌లో అయితే ఆ రివీల్ స్టోరీ అయితే రివీల్ అయితే 100% అది ఏ స్టోరీ పైకి అయితే వెళ్తుంటది. మనకైతే కొన్ని ఎట్లున్నాయంటే మనకు ఫస్ట్ పార్ట్‌లో చూపించిన విలనిజం అయితే ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ, మన ఎన్టీఆర్ అన్న డైలాగ్స్ కానీ, ఆ తర్వాత పేలిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే రాసిండని చెప్పవచ్చు. నాకు దీనిలో ఎన్టీఆర్ అన్న ఫస్ట్ ఎంట్రీ సీనే నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. మనకది అవకాశం అయితే ఇట్లా పెట్టిండంటే అట్లా పెట్టిండు. ఆ స్టీమర్‌లో ఎంట్రీ కావడం. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టీమర్‌లోకి దుంకడం కూడా నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండని చెప్పేసి చెప్పవచ్చు. అయితే 'దేవర పార్ట్ 2' మనకెట్లా ఉండబోతుంది? దాని మీద ఎక్స్‌పెక్టేషన్ ఏంటి అనేది వీడియో వరకు మీకైతే డీటెయిల్‌గా అయితే చెప్పినా కదా! మనకు పార్ట్ 2 స్టోరీ వచ్చేసి ఎవరు చంపిర్రు దేవరని వచ్చేసి అయితే ఆడ నుంచి అయితే షూటింగ్ అయితే మనకు ఆడ నుంచి అయితే స్టార్ట్ అయితది స్క్రిప్ట్. నెక్స్ట్ వచ్చేసి మాట్లాడేది మనకైతే 'ప్రకాష్ రాజ్' గారి గురించి. 'ప్రకాష్ రాజ్' గారి గురించి మాట్లాడనీకంటే 'ప్రకాష్ రాజ్' గారే దీనిలో మెయిన్ విలను. ఎందుకంటే ఆయన చెప్పిన కథ మొత్తం అయితే ఆహ్, వాళ్ళ మనుషుల్ని చంపిండని చెప్పేసి 'ప్రకాష్ రాజ్' కూడా దీన్నయితే రివెంజ్ స్టోరీ అయితే చేసుకుంటాడు. ఆయనే మెయిన్ విలన్ ఉంటాడు. అయితే మనకైతే దానైతే స్టోరీ చెప్పనీకైతే చూపిస్తారు గానీ, అసలు స్టోరీ మెయిన్ విలన్ వచ్చేసి మనకైతే 'ప్రకాష్ రాజ్' గారే ఉంటారు. 'ప్రకాష్ రాజ్' గారనేది మన సెకండ్ పార్ట్‌లో అయితే రివీల్ చేస్తారు. మనకైతే 'ప్రకాష్ రాజ్' గారి స్టోరీ ఏంది? అయితే 'దేవర' అయితే వచ్చేసి 'ప్రకాష్ రాజ్' గారైతే ఒక్కసారైనా డ్యాడీ అని పిలిచిండా? లేకపోతే ఒకసారి అన్న అని పిలిచిండా? లేకపోతే శత్రువు అని పిలిచిండా? ఎవరైతే దేవుడిని ప్రేమించిండా? ఏమని పిలవలే కదా! ఒక స్టోరీని మనకు ఒక కళ్ళకి కళ్ళు చూసుకుంటారు. నవ్వుతారు. ఊకే మాట్లాడుకొని ఎళ్ళిపోతారు. ఆయన మాట్లాడే స్టోరీ కూడా ఆయనైతే చెప్పాలి. మనకైతే చూపియాలి. అయితే ఖచ్చితంగా అయితే దీనిలో అయితే విలన్ ఉంటారని నేనైతే అనుకుంటున్నా. మనకు సెకండ్ పార్ట్ అయితే 100% అయితే ఈయనైతే 'ప్రకాష్ రాజ్' గారైతే విలన్ ఉండబోతున్నారు. దానిలో అయితే నేను క్లారిటీగా అయితే మీకైతే చెప్పడం అయితే చెప్తున్నా. 100% అయితే 'దేవర పార్ట్ 2'లో అయితే 'ప్రకాష్ రాజ్' గారు విలన్ ఉంటారు. అయితే మనకు 'ప్రకాష్ రాజ్' సెకండ్ పార్ట్‌లో వచ్చేసి కొడుకు దగ్గర ప్రమాణం చేపించుకున్నాక 'దేవర' సముద్రంకి వెళ్ళేసి అక్కడ పోస్ట్ గార్డ్‌లు అయితే వాళ్ళు ఉంటారు. ఆయనకైతే రక్షించడం అయితే జరుగుతది. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళైతే రావడం అయితే జరుగుతది. మనకు 'దేవరా'కొచ్చేసి ఒక పెద్ద అటాక్ అనేది జరగడం జరుగుతది. దాన్ని వచ్చేసి మనకు బంధిస్తారు మనకు 'దేవరని.' ఆ! దేవర కొడుకుని. ఆ దేవర కొడుకుని బంధిస్తే మాత్రం మన దేవర వచ్చైతే రక్షించడం అయితే జరుగుతది. అది మనకి ఇంటర్వెల్ బ్యాంక్ సీన్‌లో సెకండ్ పార్ట్ అయితే కనిపించబోతుందని అయితే నేను బయట విన్న ఇది నేను ఊహించి చెప్తున్నా గానీ దయచేసి ఇది స్టోరీ అయితే ఇట్లా ఉంటదని అనుకోకండి. నాకు ఊహించి నేనైతే కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా మీకైతే. నాకు తెలిసిన కాడికైతే కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా మీకైతే. ఇవి వర్త్ ఉంటాయా అనేది మనకైతే సెకండ్ పార్ట్ పడినాక తెలుస్తది. నాకు కొన్ని తెలిసినాయి కాబట్టి మీకైతే అప్డేట్ ఇస్తున్నా. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.
పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే వీడియో వస్తది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదే ఇది. మీకైతే వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరైతే ఒక 10 లైక్స్ అయితే ఇస్తున్నారు. లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీరైతే మన ఛానెల్ అయితే 40 సబ్స్క్రైబ్ కంప్లీట్ చేసుకున్న మీ వల్లనే అయితే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.